హలో ఎవ్రీవన్. సో మీ ముందు ఇంకో 1-to-1 మేము రాబోతున్నాం. బట్ ఈ 1-to-1లో కూడా మోస్ట్లీ స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. బట్ కాకపోతే ఎలా ఈ స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ అయింది అండ్ మేమేం అడ్వైస్ చేసామనేది ఈ స్టోరీలో మీకు అర్థమవుతుంది. అండ్ ఎండింగ్ వరకు చూడండి. మేబీ ఇదే స్టోరీ మీలో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇది కనెక్ట్ అవ్వచ్చు. సేమ్ టైం మీలో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ ఇది షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ స్టోరీకి హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో అండి. సార్. సో మీ పేరేంటి? రాజు నా పేరు. రాజు. ఓకే. సో ప్రజెంట్ మీ ఏజ్ ఎంత? 26. ఓకే. ఏం చేస్తున్నారు? నేను ఫార్మసీలో వర్క్ చేస్తాను. ఫార్మసిస్ట్. ఓకే. ఏ ఫార్మా కంపెనీలో? కంపెనీ కాదు, క్లినిక్లో, హాస్పిటల్లో. ఓకే ఓకే ఓకే. మెడికల్ ఫార్మసీ. ఎంత వస్తుంది సాలరీ? నాకు 25K వస్తుంది మంత్లీ. 25K. ఇక్కడ హైదరాబాదేనా? సంగారెడ్డి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. బ్యాచిలర్ రూమ్ తీసుకొని. ఓకే. సో అప్ అండ్ డౌనా? ఇక్కడనే ఉంటాను రూమ్లో. ఓకే ఓకే ఓకే. సో ఇంట్లో ప్రజెంట్ అయితే నాకేం, నా నుంచి అయితే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. సో ప్రజెంట్ సింగిల్ ఇంట్లో 4 members, మీ బ్రదర్స్, అమ్మ. 3 brothersకి మ్యారేజ్ అయిపోయింది. నేను లాస్ట్ వన్. 3 brothers మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు సెపరేట్గా ఉంటున్నారు? సపరేట్గా. ఓకే. మరి మదర్ అన్న వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఓకే. మదర్ అన్న వాళ్ళ దగ్గర. సో మీ మీద ప్రెజర్ అంటే ఏం లేదు? ప్రెజర్ ఏం కూడా లేదు. ఏం లేదు. మరి స్టాక్ మార్కెట్కి ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? 1.5 year అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూసి కొంచెం మోటివేట్ అయ్యి చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూసి డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేశాను గ్రోలో. చేసి నాకు నచ్చినట్టు నేను అంటే అక్కడిక్కడ చూసి టెలిగ్రామ్లో అక్కడిక్కడ చూసి ట్రైడ్ చేశాను. ఒక 1.5 వరకు క్లాస్ అయిపోయింది. 1.5 lakh క్లాస్. మొత్తం ఆప్షన్స్ బయింగ్. ఆప్షన్స్ ఈ టెలిగ్రామ్ కాల్స్ చూసుకొని ఓకే. ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఐ థింక్ మనకి 7 to 8 days ఫినిష్ అయ్యి ఉంటుంది. ఈ 7 to 8 daysలో మీకేం అనిపించింది? నేను చూసే పాయింట్ ఆఫ్ వ్యూనే మారిపోయింది మొత్తం. అసలు ఎట్లా ఉంటుందా మార్కెట్ అంటే, ఇలా ఉంటుందా అసలు బేసిక్ ఏం కూడా తెలియకుండా డైరెక్ట్గా, ఇప్పుడు నేననే కాదు నాలాంటి చాలా వాళ్ళ మంది కూడా బయట డైరెక్ట్ ట్రేడింగ్ చేస్తున్నట్టున్నారు. బట్ దాంట్లో ఇంకా చాలా అంటే చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత కంప్లీట్గా నాకు స్టాక్ మార్కెట్లో చూసే వ్యూ పాయింట్ చేంజ్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ అంటే అలా ఒక రోజు 2 రోజులలో పైకి వెళ్ళిపోవచ్చు, రిచ్ కావచ్చు అని చెప్పేసి చాలా మంది దిగుతున్నట్టున్నారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్. స్టాక్ మార్కెట్ అంటే ఒక పర్పస్, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఒక పర్టికులర్గా మంచి డిసిప్లిన్ గా ఉంటే చాలా ఉంది స్టాక్ మార్కెట్. మీరు చెప్పిన తర్వాత తెలిసింది నాకు ఇలా ఉంది అని. ఓకే. ఇప్పుడు మీ 25,000 శాలరీ ప్లానింగ్ ఎలా అవుతుంది? అంటే ఏం చేస్తున్నారు 25,000ని? నేనైతే ఇప్పటి వరకు ఒక సిస్టమాటిక్ గా ఏం కూడా చేయలేను. నార్మల్గా 25,000 మీకు వచ్చిన తర్వాత ఏంటి ఖర్చు పెడతారు? ఎలాగా? నేను ఒక 15K ఇంటికి పంపిస్తున్నా. ప్రజెంట్ వాళ్ళు అడగట్లేరు, బట్ నేను పంపిస్తున్నా. మిగతా నా స్పెండింగ్ చేశాను. ఇంకే 10,000 మొత్తం. ఓకే. సో అంటే మీకు సేవింగ్స్ కానీ, ఎమర్జెన్సీ ఫండ్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏమీ లేవు? అలాంటివి ఏమీ లేవు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ కానీ మీరు సేవ్ చేయగలరు అనుకుంటే ఆ 25,000లో రిస్ట్రిక్షన్ లేకుండా ఎంత అమౌంట్ని పక్కన పెట్టగలరు? రిస్ట్రిక్షన్ లేకుండా అంటే ఒక 15K వరకు పట్టుకోబెట్టగలరు. అంటే ఇంటికి పంపించేది అలా మీరు పక్కన పెట్టుకోగలరు, ఇంటికి ఇవ్వకుండా. సో నేను మీకు వన్ థింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే ఒకనొక స్టేజ్లోని ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా టైం టు టైం శాలరీస్ కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు పడదు కొంతమందికి అయితే. సో గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఏ ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే, ఏ బిజినెస్ చేసే పర్సన్ అయినా సరే, ఆ ఇన్కమ్ కానీ ఒకవేళ లేకపోతే, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానీ లేకపోతే ఓ 6 months 1 year, సో వాళ్ళు స్టిల్ సర్వైవ్ అయ్యేటట్టు వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. లేదు అంటే మాత్రం అండి 200% బయట డెట్స్ చేయడమో లేకపోతే ఫినాన్షియల్గా చాలా బర్డన్ పడ్డమో జరుగుతుంది. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఇంటికి 15,000 పంపిస్తున్నారంటే 10,000తో కూడా మీరు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. 10,000తో కూడా సస్టైన్ అవ్వగలుగుతున్నారు అని అంటే 10,000 into 12 months 1.2 lakh. అది మీరు వేరే బ్యాంక్ అకౌంట్లో పెట్టి ఉంచుకోవాలి. అర్థమైంది? దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఇంకోటి ఏంటంటే, మీకంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఓకే. కంపల్సరీగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. హార్డ్లీ ఎంత పడుతుంది అంటే, సంవత్సరానికి నాకు తెలిసి మీ ఏజ్ 26 కాబట్టి 13,000 to 15,000 అవుతుంది ఇయర్లీ. అప్ టు 1 crore ఇన్సూరెన్స్ వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మనం హాస్పిటలైజ్ అయితే మనకు అయ్యేది. థర్డ్ వన్ వచ్చేసరికి టర్మ్. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. మరి మీకు ఏదైనా జరిగితే, సో మదర్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి, అఫ్కోర్స్ 3 brothers ఉన్నారు, బట్ ఎనీహౌ మీ సైడ్ నుంచి మీ మదర్కి ఏదో ఒకటి వెళ్ళాలి కాబట్టి, సో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ 3 ఉన్న తర్వాతనే మనం ఏదైనా స్ప్లిట్ ఏదైనా ఇన్కమ్ గురించి ఆలోచించుకోవాలి. ఓకే. నా ఇప్పుడు మీకున్న టైమింగ్స్ ఏంటి? ఆఫీస్ టైమింగ్ వచ్చేసి 12 to ఈవినింగ్
9 వరకు ఉంటుంది. సో మార్నింగ్ అవర్స్ మొత్తం 12 to ఓకే ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 9 వరకు. 9 వరకు డైలీ Okay. షిఫ్ట్. సో మార్నింగ్ అవర్స్ మొత్తం ఖాళీనే నేను. మార్నింగ్ హార్స్ మొత్తం ఖాళీనే. ఓకే, సో మార్నింగ్ హార్స్ అంటే 12 వరకే. 12 వరకు అంటే 9 4 to అవర్స్ 12. 5 అవర్స్. సో 9 to 12 3 hours. సో ఓకే, మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ వర్కౌట్ కాదు. ఓకే ఓకే, నేను యాక్చువల్గా ఆప్షన్స్ చేద్దాం అనుకొని వచ్చాను నేను. నేను చెప్తాను, మొత్తం చెప్పనివ్వండి. ఇంట్రాడే ట్రేడింగ్ నార్మల్గా మీరు ఒక్కరు కూర్చొని చేయాలంటే వర్కౌట్ కాదు. ఓకే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఇంట్రాడే ఆప్షన్స్ కానీ చేయాలి అని అనుకుంటే మాత్రం మేక్ షూర్ దట్ మీ ట్రేడ్ 11 లోపు ఫినిష్ అవ్వాలి. అయితే దానికి మీరు సైకలాజికల్గా ఒకటి బిల్డ్ చేసుకోవాలి. 11-11:30 లోపు ఇది అవ్వాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు నేను మార్కెట్ చూస్తున్నాను 2.5 hours, వస్తే తీసుకుంటా లేకపోతే లేదు. 10 రోజులు రాకపోయినా మీరు ఇరిటేట్ అవ్వకూడదు. ఎందుకో తెలుసా, 10 రోజులు మనం కూర్చునేటప్పుడు మనకు మధ్యాహ్నం నుంచి ఆఫీసు 12 to 9, ఇంటికి వచ్చేసరికి 9:30 10 అవుతుంది. తినేసి పడుకునేసరికి 11 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 6 to 7కి లేస్తాం. ఒక్క స్లీప్ తప్ప, ఆ స్లీప్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుర్రకు పని చెప్తున్నాం దేనికి, మార్కెట్ని చూడడానికి. మైండ్కి ఇక్కడ గ్యాప్ లేకుండా 9 to 2 పని చెప్పి, 9 to 12 పని చెప్పి, 12 to 9 అక్కడ పని చెప్తే మైండ్కి ఎలా ఉంటుంది అంటే స్ట్రెస్ బాగా ఎక్కువైపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 రోజులు మీరు కూర్చునేసరికి డబ్బులు రాకపోతే 9వ రోజు కంపల్సరీగా ట్రేడ్ తీసుకోవాలనిపిస్తుంది. నేను మార్కెట్ చూస్తున్నాను, ఒక్క ఎంట్రీ పాయింట్ కూడా రాలేదు, ఏదో ఒక ఎంట్రీ పాయింట్ ఇప్పుడు తీసుకోవాలా అని చెప్పి మీరు తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆ థాట్ ప్రాసెస్తో తీసుకుంటారో అక్కడ ఎంట్రీ కాదని మీ మైండ్లో లేదు. మీ మైండ్లో ఏంటంటే ఈరోజు ఎలా అయినా నేను ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, 8 రోజులు నాకు టైం వేస్ట్ అయింది. మీరు ఆ థాట్ ప్రాసెస్తో ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా ట్రేడ్ లాస్ అవుతారు. ఇలా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకుంటాను, స్టేబుల్గా ఉండగలుగుతాను అని అనుకుంటే చేయొచ్చు. అండ్ మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? ప్రజెంట్ 2 lakhs. 2 lakhs ఉంది. ఐ సజెస్ట్ గో విత్ స్వింగ్ ట్రేడింగ్. ఆరామ్సే. పాయింట్ ఏంటంటే 1.5 lakhs స్వింగ్ ట్రేడింగ్ చేయండి. 30,000 అకౌంట్లో ఉంచుకోండి. 20,000 పెట్టి వీక్కి 2 days మనం లైవ్ ఇస్తాం. ట్యూస్డే ఒకరోజు, థర్స్డే ఒకరోజు మనతో లైవ్లో ట్రేడ్ చేయండి. మన లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి 90% లాస్ ఉండదు. ఎందుకంటే ప్రాఫిట్ తెప్పిస్తామని నేను చెప్పను. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, పోగొట్టుకోకుండా ఉండడమే కష్టం. ఓకే, సో మనకి ఎంట్రీ కన్నా ఫేక్ ఎంట్రీ పాయింట్స్ ఐడెంటిఫై చేయడమే ఎక్కువ నేర్పిస్తాం లైవ్లో. దానివల్ల ఏంటంటే రైట్ ఎంట్రీ పాయింట్స్ ఈజీగా మనకు దొరుకుతాయి అక్కడ. అప్పుడు మనం ఎంట్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. మనతో పాటు లైవ్లో ఆ 20,000 or 30,000 పెట్టుకొని చేయండి. 1.5 lakh ఈక్విటీ పెట్టండి. మొత్తం డబ్బులు తీసుకునే ఎప్పుడైతే ఆప్షన్స్ చేస్తారో అది కానీ పోతే మళ్ళీ ఒక ₹1,00,000 2 లక్షలు తెచ్చుకునేంత వరకు వెయిట్ చేయాలి. అవునా కదా? సో అందుకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ కానీ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా చేసుకోవడం బెటర్. అర్థమైంది నేను మీకు చెప్పింది? అర్థమైంది. అది నేను ఇచ్చే సజెషన్. టోటల్ క్యాపిటల్ ఆప్షన్స్లో పెట్టొద్దని అంటున్నారు అంటే మొత్తం వద్దు. ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్ చేసినా సరే 1.5 lakh స్వింగ్ ట్రేడింగ్ చేయమన్నాను కదా, 1.5 lakh పెట్టి ఒక స్టాక్ని ఎప్పుడు కొనకూడదు. నేను ఈరోజు మధ్యాహ్నం ఆన్లైన్ వెబినార్ తీసుకున్నా. ఒక పర్సన్ ఏమో 1 lakh ఉంది అంటున్నాడు. నేను 5 stocks చెప్పాను. అందులో ఒక స్టాక్ ఉంది, ఒక ఏదైనా స్టాక్ పెట్టుకుందాం, ఆ స్టాక్లో 1 lakh పెట్టేశాను అంటున్నాడు. ఐ సజెస్ట్, మీ పాయింట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ లేని నువ్వు ఏం చేసినా వేస్ట్. మొత్తం ఒక స్టాక్లో పెట్టేసావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టాటా మోటార్స్లో 1,200 దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు టాటా మోటార్స్ ₹650 దగ్గర ఉంది. అది మంచి కంపెనీ కాదా అని నేను చెప్పను. ఇప్పుడు రైట్ నో ఇన్వెస్ట్మెంట్ ఒక సంవత్సరం నుంచి హోల్డ్ అయిపోయి ఉండిపోయింది. అలాగా ఒకే కంపెనీలో ఎప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేయకూడదు. ఓ 5 కంపెనీస్ స్ప్లిట్ చేయాలా, ఈచ్ కంపెనీకి 30,000, 5 30s. లెట్స్ గో అండ్ డూ దట్. రెస్ట్ 50 ఏదైతే ఉందో ఆ 50,000తోని ఆప్షన్స్ బయింగ్ చేయండి. ఆప్షన్స్ బయింగ్ కూడా ఫోర్స్ఫుల్ ట్రేడ్ ఎక్కడ ఉండకూడదు. ఎంట్రీ అనిపిస్తేనే తీసుకోవాలి, లేకపోతే లేదు. అది మన లైవ్ సెషన్స్లో తప్ప ఇంకొక రోజు చేయకూడదు. ఇంకా మీరు మిగతా రోజులు ఏం చేయాలి? స్వింగ్ స్టాక్స్ ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, నేను మేబీ ఇలా నేను చెప్తానని మీరు 1-to-1 కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండరు. ఇదేంటి ఉపేంద్ర 2 లక్షలు పట్టుకొస్తే నువ్వు ఆప్షన్స్ బయింగ్ చేయి, ఒకటి BTST తీసుకో, ఒకటి తీసుకో చెప్తాడేమో అని అనుకుంటుంటారు. కానీ నేను లాస్ట్ 8 days నుంచి నేను వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత మీరు వినేమింటారు. నేను ఒకటే చెప్తాను రాజు గారు, ఒకటే, నేను ఇనీషియల్ లెవెల్స్లో ఏదైతే ఇబ్బందులు పడ్డానో అది నేను నేర్పించే పర్సన్ అది ఫేస్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే స్టాక్ మార్కెట్లో చాలా బిగ్ స్కోప్ ఉంది, డబ్బులు సంపాదించే స్కోప్ చాలా ఉంది. ఈ క్విక్ మనీ కోసం ట్రాప్ అయ్యి ఆ వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకూడదు. చాలా నేను కూడా క్విక్ మనీకి అలవాటు పడి పోయినాయి మొత్తం. ఓకే, సో ఈ క్విక్ మనీ కోసం పడి ఎందుకు అంటే నేను మీకు మొన్న కూడా చెప్పాను, యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గర 1,00,000 కోట్ల పైన ఉంది. ఓకే, మన ఇండియాలో FIS 2,50,000 కోట్లు డబ్బులు సెల్ చేశారు. అంటే సెల్ చేశారంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు 2,50,000 రెడీగా ఉందా లేదా? డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గర ₹1,00,000 ఉందా లేదా? 1,00,000 కోట్లు, 3,50,000 కోట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్ పడితే పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. లేదా స్లోగా 3,50,000 కోట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే,
నా జస్ట్ ఇమాజిన్ ఈ 3.5 lakh రూపీ ఫ్లో కానీ ఇండియాలోకి వస్తే ఎంత బిగ్ వేలో బూమ్ అవుతుంది మార్కెట్. నెక్స్ట్ 5 to 10 years చెప్తున్నాను నేను టాకింగ్ అబౌట్ ఈ గ్రోత్ అనేది మనం మిస్ అయిపోతాం ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం వల్ల. టాటా మోటార్స్లో నా ఫ్రెండ్ ఓకే నేను చెప్పాను అనుకుంటా ఆఫ్లైన్ వెబినార్ 4 లక్షలు పెడితే 74 లక్షలు అయింది. చెప్పండి. ఆప్షన్స్ ట్రేడింగ్లో 4 లక్షలు పెడితే 4 సంవత్సరాల్లో 74 లక్షలు అవ్వదు. పాయింట్ ఏంటంటే అవుతుంది, కానీ పాయింట్ ఏంటి అని అంటే గ్రీడీనెస్ కంట్రోల్ అవ్వదు. దే విల్ లూజ్ మనీ. గ్రీడీనెస్ కంట్రోల్ అవ్వదండి, 200% అవ్వదు. ఓకే, సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ వేర్ పీపుల్ విల్ డూ. ఓకే, నేను అందుకే చెప్తున్నాను రాజు గారు 50,000 మనతో పాటు లైవ్లో ట్రేడ్ చేయండి. 50,000 రూపీస్ అర్థమైందా? ఐ మీన్ 1.5 lakh స్వింగ్ ట్రేడింగ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను స్టాక్స్ ఐడెంటిఫై చేయడంలో. మీరు పెట్టిన స్టాక్స్ అవి కరెక్టా కాదని నేను మీకు చెప్తాను. మీరు ఇండిపెండెంట్ అయ్యి మీ ఓన్గా స్టాక్స్ని రీసెర్చ్ చేసేంత వరకు ఓకే ఇలా చేయాలి అని నేను చెప్తాను. ఈ స్టాక్స్లో తీసుకుంటే బెటర్, ఇలా చేయాలి, ఇట్లా చేస్తే బెటర్ ఏంటి అనేది. సో దట్ యూ కెన్ ఐడెంటిఫై బెటర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు మీరు. ఇది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. ఓకే, సో నేను ఇవ్వగలిగింది అయితే మాత్రం ఇది చెప్పగలిగింది. మీరు ఇంకేదైనా నాకు ఇలా చేస్తే బెటర్ అనుకుంటున్నాను పైన మీరు ఏమైనా అనుకుంటున్నారా? లేదు సార్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సో క్విక్ మనీకి అంటే ఆప్షన్ చైన్లో ఇలా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను లాస్ అవ్వాలనుకోవట్లేదు. సో పాయింట్ మెయింటైన్ చేసి ఒక 10% క్యాపిటల్ ఉంటే బెటర్. ఎందుకంటే వన్ థింగ్ చెప్తాను రాజు గారు, మీరు 12కి వెళ్ళి 9కి వస్తున్నారంటే 9 గంటల సేపు పని చేస్తున్నారు. ఓకే, మీరు ఎంతో కష్టపడితే కానీ వచ్చిన డబ్బులు కదా అవి. ఓకే, ఈరోజు అదే డబ్బులు ఈజీగా వస్తాయంటే మన ఇండియాలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులోని ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక 60 కోట్ల మంది అయినా ఉంటారు. 50 కోట్ల మంది అయినా ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ 50 కోట్ల మందికి తెలీదా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, ఫ్రీగా డబ్బులు వస్తాయనంటే పాయింట్ ఏంటంటే ఎందుకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీనికి రిస్క్ బ్యాలెన్స్ చేసుకొని చేస్తారనంటే బికాజ్ అందులో ఎంత మనం చేయాలో అంతే చేయాలి. ఉంది కదని మొత్తం పెట్టుకూడదు. అందులో డబ్బులు రావని నేను చెప్పాను, కానీ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అది కూడా మొత్తం క్యాపిటల్ పెట్టి చేయకూడదు. 10% క్యాపిటల్తో చేయాలా, 90% ఇచ్చేయాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను కదా సార్, ఏ బిగినర్కి అయినా సరే పెట్టు 10,000 పెట్టి చేయి, 20,000 పెట్టి పర్ఫెక్ట్గా చేయి. పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ వస్తేనే తీసుకో. 3 నెలలు ట్రై చేయి. 3 నెలలు చేసిన తప్పే మళ్ళీ చేసి కానీ నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటీఎస్సీ ట్రేడ్ తీసుకోకూడదు. ఈరోజు డబ్బులు పోగొట్టావు, రేపు కూడా నువ్వు బీటీఎస్సీ ట్రేడే తీసుకున్నావు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్లో 80% క్యాండిల్ బాడీ అవుట్ సైడ్ ఉండాలి. ఆ క్యాండిల్ బాడీకి రిజెక్షన్ ఉంది, స్టిల్ ఈరోజు ఎంటర్ అయ్యావు, రేపు ఎంటర్ అయ్యావు. ఈరోజు నువ్వు ఎంటర్ అయ్యావు, డబ్బులు పోయినాయి. రేపు ఎంటర్ అయినావు, రేపు డబ్బులు పోయినాయి. ఉపయోగం ఏముంది? నువ్వు సేమ్ మిస్టేక్తో చేస్తున్నావు అని అంటే స్ట్రాటజీ అక్కడ రాంగ్ కాదు, నువ్వు ఎమోషనల్గా రాంగ్. డిసిప్లైన్ లేదు, సైకాలజీ లేదు. దట్ మీన్స్ నీకు ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ వర్కౌట్ కాదు. కమ్ టు ద స్వింగ్ ట్రేడింగ్. మన వాళ్ళకి నేను ఇప్పటికీ అదే చెప్తాను. మన వాళ్ళు చాలా మందికి నేను చెప్పాను, 3 నెలలు చేయి ఆప్షన్స్. 3 నెలలు ఒక బుక్ పెన్ను పెట్టుకో. డేట్, టైం, ఎంట్రీ, ఎగ్జిట్, ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం, ఎంట్రీ స్ట్రాటజీ, ఎగ్జిట్ స్ట్రాటజీ, ఇవన్నీ చేయి. నువ్వు చేసిన తప్పే రిపీటెడ్గా చేసి కానీ డబ్బులు పోగొట్టుకుంటున్నావు అనుకో, మరి ఇంకా ట్రేడ్ చేయకు. ఎందుకనంటే నీకు ఇంకా అది వర్కౌట్ కాదు. ఇంక నువ్వు ఎన్నిసార్లు చేసినా ఎమోషనల్గా నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే ఎన్ని చేసిన వేస్ట్. సేమ్ ఎగ్జాక్ట్లీ యూ డూ దట్. 50,000 పక్కన పెట్టండి, 20,000తో ఆప్షన్స్ బయింగ్ చేయండి, పోతే ఇంకో 20 యాడ్ చేయండి. ఓకే, చేసిన మిస్టేక్ మళ్ళీ మీరు చేస్తున్నారని అనిపించింది అనుకోండి, స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ స్ట్రాటజీ కరెక్ట్గా ఫాలో అయ్యి, ఓకే, సో మీరు చేసిన మిస్టేకే ఏదైనా చేస్తున్నారని అనుకోండి, స్ట్రాటజీ ఫాలో అవుతూ కూడా అంటే మీరు ఎమోషనల్గా డిసిప్లైన్గా లేరని అర్థం. డిసిప్లైన్గా లేరని అర్థం, సైకలాజికల్గా కరెక్ట్గా లేరని అర్థం. దట్ విల్ ఇంపాక్ట్ యూ. అర్థమైందా? దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యూ. సో అట్లా కాకుండా చూసుకుంటేనే సంథింగ్ ఏదైనా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్ యూ ఆల్సో. సో మన లైవ్లో చేయండి. మన లైవ్లో మాత్రమే వర్క్ అవుతుంది అనుకోండి, మిగతా దాంట్లో మీకు వర్క్ అవ్వట్లేదు అనుకోండి, దాన్ని వదిలేండి. మన లైవ్లో ప్రతిరోజు ప్రాఫిట్ వస్తుంది నేను గ్యారంటీ ఇవ్వను, కానీ లాస్ రాకుండా మనం హోల్డ్ చేపిస్తాం. ఓకే, సో ట్రేడ్ చేపిస్తాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఒకవేళ కానీ ప్రాఫిట్స్ వచ్చినా మనం కూడా అవుట్ ఆఫ్ 10 1 or 2 స్టాప్ లాస్ హిట్ అవుతాయి, కానీ ఓవరాల్గా చూస్తే ప్రాఫిట్లో ఉండేటట్టే మనం చూస్తాం. ఇలా ఇవన్నీ కూడా ఇండిసిప్లైన్గా మనం చేస్తాం కాబట్టి మనం హోల్డ్ చేయగలుగుతున్నాం ఏదైనా. దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంటో తెలుసా? 3 things. 1, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయలేదు మీరు. 2, హెల్త్ ఇన్సూరెన్స్. 3, టర్మ్ ఇన్సూరెన్స్. ఇంకోటి ఎస్ఐపిస్ ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ఐపి అంటే ఇప్పుడు ఓకే, ఇన్కమ్ గ్రోత్ పెరిగిన తర్వాత ప్లాన్ చేసుకోండి. బట్ ఒక 100తోనే ఎస్ఐపి ప్లాన్ చేసుకోండి. అదొక హ్యాబిట్గా మారుతుంది. అర్థమైందా? బట్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, 1,20,000 రూపాయలు. బట్ మేక్ షూర్ దట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఫోన్పే ఉండకూడదు.
ఓకే. కామన్ మిస్టేక్ అది. అందరం చేస్తాం, బ్యాంక్ లింక్ చేసుకుంటాం, ఎమర్జెన్సీ అనుకుంటాం, మళ్ళీ అది యూజ్ చేసేసుకుంటాం. ఎమర్జెన్సీ అని మనం పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ వెంట్ టు రెస్టారెంట్ విత్ అవర్ ఫ్రెండ్స్, లేదా ఏదో ఒక సమ్ పార్టీకి వెళ్ళినాం. సో అక్కడ డబ్బులు సరిపోలేదు. వాట్ యూస్ టు నేను తీస్తాను, నీకు ఎందుకు డబ్బులు లేవని నేను తీస్తాను. అది ద పాయింట్ ఈజ్ మన దగ్గర లేదు. మన ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్ ఏదైతుందో అందులో నుంచి తీస్తాం. ఓకే, ఆ అకౌంట్కి ఫోన్పే క్రియేట్ చేయకూడదు. ఓకే, సో అట్లా పెట్టుకొని మనం ఆ అకౌంట్లో సెక్యూర్గా ఉంచుకోవాలి. ఆ డబ్బుల్ని స్వీప్ ఇన్ ఎఫ్డీ చేయండి. ఓకే, అట్లా లేదా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి, బెటర్. అండ్ తర్వాత హెల్త్ అండ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా చేస్తూ మీరు స్టాక్స్ పెడుతూ ఉండండి. స్లోగా ఒక వెల్త్ని జనరేట్ చేద్దాం. ఓకే, అండ్ లేదా ఇప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్లో కూడా వచ్చిన ప్రాఫిట్స్ని తీసేసుకోండి, మళ్ళీ అదే క్యాపిటల్తో మళ్ళీ కొత్త స్టాక్ తీసుకుందాం. అట్లా వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ట్రస్ట్ మీ, వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. అర్థమైందా నేను మీకు చెప్పింది? ఇలా అయితేనే మనం చేయగలుగుతామండి. ఈ వీటికే మనకి స్కోప్ ఉంటుంది, ఇంకా దేనికి స్కోప్ ఉండదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఒక బిగినర్గా ఫస్ట్ స్వింగ్తోనే స్టార్ట్ చేయాలి, ఈక్విటీతోనే స్టార్ట్ చేయాలి. ఎఫ్ఎండ్ఓ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, ఎఫ్ఎండ్ఓ మనం స్టార్ట్ చేయాలంటే కంప్లీట్ ఆప్షన్స్ యొక్క బేసిక్స్ రావాలి. ఈ టైం డికే అంటే ఏంటి, ఏటీఎం అంటే ఏంటి, ఐటీఎం అంటే ఏంటి, డెల్టా వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, గామా వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, థీటా వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, గ్లోబల్ మార్కెట్స్ వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, న్యూస్ డేటా పాయింట్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, మార్కెట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి న్యూస్ డేటా పాయింట్స్, ఇవన్నీ మనకు తెలియాలి. సో దట్ వీ విల్ లెర్న్. అర్థమైందా? లేదా మనం దాంట్లో లైవ్ ట్రేడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ అవుతూ ఈక్విటీ చేసుకోండి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఇది గైస్ యాక్చువల్గా రాజుగారితో మనం మాట్లాడింది. బట్ ద పాయింట్ ఈజ్ ఇక్కడ ఏంటంటే, రాజుగారు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందా? సో క్విక్ మనీ వేలో వచ్చేది ఏది వెళ్ళినా సరే, అంటే క్విక్ మనీ వస్తుంది అనుకుని నేను వెళ్ళి లాస్ అయ్యానని. సో ఈ ఆప్షన్స్లో పాయింట్ ఏంటంటే, రిస్క్ మేనేజ్మెంట్ మీరు మోస్ట్లీ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే 200% మీకు అది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి, ఒకవేళ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసిన 10% మీరు ఆప్షన్స్లో చేసుకోవాలి, లేదా 20% హార్డ్లీ, 80% వచ్చేసరికి ఈక్విటీలో చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇదే స్టోరీ మీకు కనెక్ట్ అయిందంటే మాత్రం డెఫినెట్గా మీరు ఎండింగ్ వరకు చూసారంటే, స్టోరీ కనెక్ట్ అయిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడరు. సో ఒకవేళ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.